ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే లాస్ట్ మన కోవిడ్ నుంచి చూస్తే ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అండి. కోవిడ్ మార్చి 23 నుంచి బాటం అవుట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు నుంచి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది అనమాట. అప్పట్లో అన్ని కర్ఫ్యూస్ తోటి జనాలు చాలా కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఉన్నారు. బట్ ఎవరైతే ఈ ప్యానిక్ని వాడుకున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేశారో మార్కెట్లో, మంచి రిటర్న్స్ వచ్చినాయండి అవన్నీ. సో అఫ్కోర్స్ అది పెట్టాలి అంటే మీకు ఎంతకంత గట్ ఫీలింగ్ ఉండాలి. ఇలాంటి 2-3 ప్యానిక్ సినారియోని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పెట్టగలిగారు అనమాట. అందరూ కాదు. ఆ పెట్టిన వాళ్ళందరికీ మాత్రం ఎగ్జాంపుల్ ఒక 1 crore పెట్టారనుకోండి ఆ టైంలో డేర్ చేసి, ఆ పెట్టిన వాళ్ళందరికీ ఎంత వచ్చిందంటే, ఒక లార్జ్ క్యాప్లో పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3x వచ్చినాయండి. అంటే 1 కోటి పెడితే 3 కోట్లు వచ్చినాయి వాళ్ళు ఈ 5 yearsలోనే. అదే మిడ్ క్యాప్లో పెట్టారనుకోండి అంటే 4.5 crore వచ్చింది. అంటే స్మాల్ క్యాప్లో పెట్టారనుకోండి 5 crore వచ్చింది. అంటే 5x వచ్చిందండి. అంటే పానిక్ టైంలో పెడితే, పానిక్ టైంలో పెడితే. అందుకని స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, పానిక్ టైంలో తక్కువ రేటు దొరుకుతాయి బాగా. స్టాక్స్ పిక్ చేయాలంటే భయం అనిపిస్తే మీరు ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ లాంటి పిక్ చేసుకోవచ్చు. అందుకని హిస్టారికల్ డేటా బాగా రీడ్ చేసే వాళ్ళకి అర్థమైంది ఆ పానిక్ అప్పుడు ఏం జరిగింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఫ్యూచర్లో అలాంటి పానిక్ సినారియో వస్తే ఏం చేయాలనేది అర్థం అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా లాస్ట్ 6 months నుంచి మార్కెట్ చాలా దారుణంగా పడిపోయి ఉంటుంది. చాలామంది పానిక్ అయ్యి ఆపేశారు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా. బట్ ఎవరైతే కోవిడ్ని హ్యాండిల్ చేశారో, ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళు ఈ ప్యానిక్ను వాడుకుంటారు. వాళ్ళు ఎంతగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే హిస్టరీ చూస్తే ఇలాంటి ప్యానిక్ అటాక్స్ మామూలు విషయం, రికవరీ నార్మల్ విషయమే. నిరంతరం మార్కెట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ 7,000 నిఫ్టీ. ఇప్పుడు ఇంత పడిన తర్వాత కూడా ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది? 24,000 దగ్గరలో ఉన్నాం. 24,000. ఓకే. సో అందుకని అంత లోచుకు మనం వెళ్ళే ఛాన్సే లేదు. చాలా మంది ఆలోచిస్తారు కదా ఈ సిచ్యువేషన్ లో పెడితే పోతాయేమో. నేను అంటుంది అది కొత్త వాళ్ళు అయితే అలా అనిపిస్తుంది, లేదా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. బట్ న్యాచురల్గా మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంటే కనుక ఇలాంటి ప్యానిక్ అటాక్స్ అనేది కొత్త ఏం కాదు మార్కెట్కి. చాలా ఉన్నాయి సిమిలర్ అటాక్స్. 2000లో .com బబుల్ వచ్చింది, 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చేసింది, అండ్ డిమానిటైజేషన్ అప్పుడు అటాక్ జరిగింది, లండన్ యూరప్ నుంచి బయటికి పోయినప్పుడు అటాక్ వచ్చింది, అండ్ రీసెంట్గా కోవిడ్ అప్పుడు వచ్చింది. సో ఇది హిస్టరీలో చూసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ అని ఉన్నాయి. నిరంతరం వస్తూనే ఉంటుంది, మార్కెట్ సర్వే అయ్యి ముందు పోతూనే ఉంటుంది అనమాట. అందుకని ప్రతిసారి మనం కొత్త ఏమో అనుకుంటాం, బట్ ఒక అర్థం కాదండి. అందుకని ఆ టైంలో చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళందరికీ దే మేడ్ గుడ్ మనీ. ఈవెన్ ఇప్పుడు కూడా మార్కెట్లో చాలా స్టాక్స్ 30-40% డిస్కౌంట్లో ఉన్నాయి ఇప్పుడు. డెఫినెట్గా నెక్స్ట్ 2 years తర్వాత 8 చూసుకున్నాం అనుకోండి, అరే నేను మార్కెట్ నిఫ్టీ 24,000 దగ్గర మిస్ అయిపోయిన అనవసరంగా అనిపిస్తుంది. అప్పుడు చూస్తే ఈ మార్కెట్ పై 30,000 ఉంటుంది. ఇండియా గ్రోత్ స్టోరీ అండి. ఇక్కడ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ 20-30 years వరకు కూడా వచ్చి నష్టం ఏం లేదు. కాబట్టి మార్కెట్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది మామూలు విషయం. అది లాస్ట్ 5 years బ్యాక్ చూసుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది. స్మాల్ క్యాప్ 5x అండి. ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఈవెన్ రీసెంట్ హై అని అంటే మన September 30th చూసుకున్నా, లేదా ఇప్పుడు వరకు చూసుకుంటే ఆఫ్టర్ 2 much డ్రాప్ తర్వాత చూసుకున్నా సరే, ఇప్పుడు దాకా చూసుకుని 35% వచ్చింది నీకు ఆల్మోస్ట్ ఆల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్. అండ్ అదే పీక్ లెవెల్లో చూసారనుకోండి September 30th లాస్ట్ ఇయర్కి నీకు ఈవెన్ 50% కూడా వచ్చినాయి మిడ్ స్మాల్. అంటే ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా స్టిల్ 30% దాకా వచ్చింది నీకు అన్ని. దట్స్ టూ గుడ్. అంటే పానిక్ సిచ్యువేషన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు కొంచెం మార్కెట్ కండిషన్స్. యాక్చువల్గా ప్రాఫిట్ ఫ్రమ్ పానిక్ అనే బుక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఒకసారి చదవండి ఇంకా బాగా అర్థం. వెరీ క్లియర్లీ మెన్షన్ హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు, దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు చెప్తారు. ఈవెన్ వరుణ్ బఫెట్ గారు కూడా అందరూ అమ్ముతున్న టైంలో మీరు కొనుక్కోమంటాడు, అందరు కొనే టైంలో మీరు అమ్మేసి పెట్టుకొచ్చామంటాడు. ఇట్స్ చాలా ఫేమస్ కొటేషన్స్ ఉంటాయి ఇలాంటివి. బట్ ఏదైనా సరే ఒక పానిక్ సినారియో వచ్చినప్పుడు ఎందువల్ల వస్తుంది, ఎంతకాలం ఉంటుంది అని మనకు ఐడియా వస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ. ఇలాంటప్పుడు స్టాక్స్ తీసుకోవాలంటే కొంచెం రిస్క్ అనిపిస్తే కానీ, బట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అనుకోండి, వాళ్ళ విజడం మనకు పనికి వస్తుంది ఆ టైంలో. అందులో మనం తీసుకున్నది ఒక స్టాక్ కాదు కాబట్టి మనకి అంత ప్యానిక్ అయ్యే అంత ఉండదు అనమాట. కాబట్టి తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ బిలీవ్ మీ 10 days బ్యాక్ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్ ఎంత పెరిగిద్దని. దేవుడు కూడా కనిపెట్టలేదు కనీసం ఇంత ఫాస్ట్గా పెరిగిద్దని. ఎందుకు పెరుగుతుందో కూడా ఎవరు తెలియదు. అంటే పడేటప్పుడు కూడా ఎందుకు పడిందో కూడా ఎవరు తెలియదు. ఇంత సివియర్గా, ఇంత అగ్రెసివ్గా మార్కెట్ ఎలా పడిందో ఎవరికి తెలియదు. సో బేసికల్గా ఎస్టర్డే కన్నా లో దాటితే కింద బాధ్యత అందరూ తెలుసు, ఎస్టర్డే కన్నా హై దాటితే పైకి వెళ్తుంది అనే విషయం తెలుసు. బట్ ఎంత దూరం బాధ్యత, ఎంత దూరం పడింది అనేది మాత్రం ఎవరికి తెలియదు అనమాట. అందుకని ఆ పట్టం అంత ప్రెడిక్ట్ చేయలేము, ఇంత ఫాస్ట్గా పెరగటాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. బెస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఉన్నాం అనుకోండి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంటే అలా వస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీ 2-3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హై ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి మనకు బెనిఫిట్ అవుతుంది.
థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.